సభ్యులకి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవనీయులు అంటే ముఖ్యమంత్రి గారికి పోయే ముందు పొంగులేటి గారిని కంప్లీట్ చేసి అటు వెళ్తా, పెద్ద ఆయన కదా సార్. ఇప్పుడు సీతారామ ప్రాజెక్టు గురించి మాట్లాడినారు. మరి సీతారామ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినప్పుడు కేసీఆర్ గారు పక్కనే ఉన్నారు కదా వారు హీ వాజ్ వెరీ మచ్ ప్రెజెన్స్ ఇన్ దట్ మీటింగ్. సో మాయ మాటలు, మాయ కథ, రోజుకొక డ్రామా చేసే స్వభావం కాదు. మీరు విజువల్స్ తీసుకోండి. మీరు సీతారామ ప్రాజెక్టు చేసినప్పుడు మీ పార్టీలోనే నేను లేను. ఏం మాట్లాడుతున్నారు? మళ్ళీ చెప్తున్నా, మీరు ఏ ప్రాజెక్టు కట్టినా మీరు గుండె మీద చేసుకొని, మీరు గుండె మీద చేసుకొని చెప్పండి హరీష్ రావు గారు. ఏదైతే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అక్కడ ఏదైతే ఆ కంప్యూటర్ ఆపరేటర్ చూపించే బొమ్మని గూగుల్ చూపించి మీరు డిజైన్లు చేశారే తప్ప తెలంగాణ ప్రజల కష్టాలు, తెలంగాణ ప్రజల సొత్తుని కాపాడాలని ఉద్దేశంగా మీరు కూడా మాట్లాడే ఆ రోజు అవకాశం మీకే లేదు. నేనాడున్న మీ పార్టీలో సీతారామ చేసేనాడు గుర్తు తెచ్చుకోండి. అపోజిషన్ లీడర్గా ఉండి మీరు ఏదైతే ఖమ్మం జిల్లాలో ఫౌండేషన్ వేసేటప్పుడు రోళ్లపాడు దగ్గర నేను పార్లమెంటు సభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, గుర్తు తెచ్చుకోండి. సార్ 9 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు కదా. సీతారామ ప్రాజెక్ట్ నిర్మించేటప్పుడు ఏ రోజు కూడా మీరు వ్యతిరేకించలే కదా. ఆ రోజు కూడా వ్యతిరేకించలే. ఎనీవే, అయితే బీఆర్ఎస్ లో ఉంటే ఒప్పు, కాంగ్రెస్ లో పోతే తప్పైతుందా సార్? ఎనీవే, ఇప్పుడు పొంగులేటి గారిని ఒక విషయంలో ఐ అప్రిషియేట్, వారికి ధన్యవాదాలు కూడా చెప్పాలి. నేను ఒక మాట ఏమన్నారంటే 2014 కంటే ముందు మేము 5,500 ఖర్చు పెట్టాం. సరే, 5,500లో మొబిలైజేషన్ అడ్వాన్స్ ఎంత, అది కథ వేరే, తర్వాత చెప్తారు. సరే, తర్వాత ఏమన్నారంటే 6,100 బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టిందని చెప్పినందుకు నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నా. ఎందుకు ఈ థ్యాంక్స్ చెప్తున్నట్టు అధ్యక్ష, దట్ షోస్ అవర్ సిన్సియారిటీ. అంటే మేము 2014 జూన్ 2 అధికారంలో వచ్చిన తర్వాత 7-8 నెలల పాటు యథావిధిగా ప్రాణహితను కట్టాలని అన్ని ప్రయత్నాలు చేశాము, ప్రాజెక్టును కొనసాగించాము. ఆ తర్వాత వరుసగా మహారాష్ట్రతో 5-6 మీటింగులు పెట్టడం, వాళ్ళు ససేమిరా అనడము, ఆ తర్వాత సిడబ్ల్యూసి నీళ్లు లేవనడము, తమ్మిడిహట్టు దగ్గర వైల్డ్ లైఫ్ ప్రాజెక్టు చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉందన్న తర్వాత ఇక లాభం లేదు అని చెప్పి మేము 8 నెలల తర్వాత నిర్ణయం తీసుకున్నాం. మేము ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ప్రీ డిటర్మైండ్ లేము. అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత మహారాష్ట్ర ఒప్పుకోలేదు. ఇది ఒకటి అధ్యక్ష. అరే ఏం సార్ ఇది? మీరు తుమ్మిడిహట్టి దగ్గర గౌరవ మంత్రిగా, మాజీ మంత్రి గారు ఏదైతే అంటున్నారో, తుమ్మిడిహట్టి దగ్గర 8 నెలలు